నమస్కారం డిఆర్ ప్రొఫెషనల్స్ కి స్వాగతం. నేను మీ స్వర్ణ. రేపటి నుంచి పవన్ కళ్యాణ్ ఎన్నికల శంకారావం. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాను పోటీ చేయబోతున్న పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎన్నికల శంకారావం పూరించబోతున్నారు. మార్చి 30వ తేదీన ఆయన తొలి విడత ప్రచారం ప్రారంభమవుతుంది. తొలి విడత పర్యటనలో భాగంగా మొత్తం 11 రోజుల పాటు 8 నియోజకవర్గాల్లో పర్యటించాలని పార్టీ ప్రణాళిక ఖరారు చేసింది. ఇందులో ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర నియోజకవర్గాలను కూడా చుట్టబోతున్నారు. మొదటి 4 రోజులు పవన్ పిఠాపురం నియోజకవర్గంలో ఉంటారు. పిఠాపురంలో శక్తిపీఠం పురోహితిక అమ్మవారి దర్శించుకొని వారాహి వాహనానికి పూజలు చేయిస్తున్నారు. ఆ తర్వాత దత్తపీఠాన్ని సందర్శిస్తారు. మొదట 3 రోజులే పిఠాపురంలో ఉండాలనుకున్నారు. తాజా పర్యటన షెడ్యూల్ ప్రకారం మార్చి 30, 31, ఏప్రిల్ 1, 2 తేదీల్లో ఆయన పిఠాపురంలోనే ఉంటారు. అక్కడ బహిరంగ సభల్లో పాల్గొంటారు. స్థానికంగా వివిధ వర్గాల వారితో సమావేశమవుతారు. పార్టీ క్యాడర్తో సమావేశమై ఎన్నికల ప్రచారం తదితర అంశాలపై దిశానిర్దేశం చేస్తారు. ఆ తర్వాత ఉమ్మడి గుంటూరు జిల్లాలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తున్న తెనాలి నియోజకవర్గంలో ఏప్రిల్ 3న పవన్ ప్రచారం చేయబోతున్నారు. మనోహర్ తో కలిసి సభలో పాల్గొంటారు. రోడ్డు షో నిర్వహణకు అవకాశం ఉంది. అనంతరం ఉత్తరాంధ్ర జిల్లాలో 4 రోజుల పాటు జనసేన అధినేత పర్యటిస్తారు. ఉమ్మడి విశాఖ జిల్లా ఎలమంచిలో ఏప్రిల్ 4న ఆయన పర్యటన ఉంటుంది. ఆభరణాలు ఎలమంచి నియోజకవర్గంలో ప్రచారం చేయనున్నారు. 6న అనకాపల్లి, 7న పెందుర్తి నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు. ఆ మరుసటి రోజు తిరిగి కాకినాడ జిల్లాకు చేరుకొని కాకినాడ గ్రామీణ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు. పవన్ ఉగాది రోజున పిఠాపురం నియోజకవర్గంలోనే ఉంటానని, అక్కడే వేడుకల్లో పాల్గొంటానని నిర్ణయించారు. జనసేన తరపున విశాఖ దక్షిణం, పాలకొండ, అవనిగడ్డ స్థానాలకు పోటీ చేయబోతున్న అభ్యర్థులు ఎవరో తెలియాల్సి ఉంది. విశాఖ దక్షిణం నుంచి ఇప్పటికే ఒక అభ్యర్థి అనధికారంగా చెప్పినా తుది జాబితాలో ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి. మచిలీపట్నం లోక్సభ స్థానానికి అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. ఈ జాబితా పర్యటనకు మరింత సమయం తీసుకుంటారని సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.